హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఏఎల్‌పీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ 2024లో కూడా సేమ్ 10,000 నియర్లీ 10,000 వేకెన్సీస్‌తో మనకి ఏఎల్‌పీ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అంతకుముందు 2019లో వచ్చింది. కానీ ఈ ఇయర్‌లో లాస్ట్ ఇయర్ 2024లో నోటిఫికేషన్ ఇచ్చారు. 2025లో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. సో, ఒక రకంగా ఇదొక మనకి లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్‌గా 4, 5 ఇయర్స్‌కి మాత్రమే ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ చేస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ 10,000 వేకెన్సీస్ ఇచ్చి, ఇప్పుడు ఈ ఇయర్ కూడా నియర్లీ 10,000 వేకెన్సీస్ ఇచ్చారు. ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఇది న్యూ ఢిల్లీ జోన్ నుంచి డేట్ 19th మార్చ్ 2025న ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక షార్ట్ నోట్ మాత్రమే. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ కాదు. కానీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేసే రిలీజ్ చేసింది. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఎవరైనా కానీ మామూలుగా షార్ట్ నోట్ అనేది రిలీజ్ చేస్తారు. షార్ట్ నోట్‌లో మామూలుగా అప్లికేషన్ వేకెన్సీస్ ఎన్నున్నాయి, ఏ డేట్‌లో మేము రిలీజ్ చేయబోతున్నాం అని ఒక షార్ట్ నోట్ మాత్రం రిలీజ్ చేస్తారు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ ద జనరల్ మేనేజర్ ఆల్ రైల్వే జోన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్‌పీ ఫర్ నోటిఫికేషన్ 2025, అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్స్ బై జోనల్ రైల్వేస్ అని మనకి హెచ్ఆర్ఎంఎస్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, టోటల్‌గా 9,970 వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్‌పీ ఫర్ ద ఇయర్ 2025. ఇది ఆల్ జోన్స్ కలిపి 9,970 పోస్ట్‌ని మనకు ఈ ఇయర్ ఫిల్ చేయబోతున్నారు. ఇక్కడ జోన్ వైజ్‌గా కూడా ఇచ్చారు చూడండి. వేకెన్సీస్ అప్రూవ్డ్ ఫర్ నోటిఫికేషన్. సెంట్రల్ రైల్వేస్ నుండి 376, ఈస్టర్న్ రైల్వేస్ నుండి 700, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుండి 1461, ఈస్టర్న్ రైల్వేస్ నుండి 768, నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ నుండి 508. ఇలా టోటల్‌గా 16 రైల్వే జోన్స్ నుండి 9,970 పోస్ట్‌ని ఈ ఇయర్ మనకు ఫిల్ చేయబోతున్నారు. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చాలా త్వరగా రాబోతుంది. అండ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏఎల్‌పీ సీబీటీ 1లో డిస్‌క్వాలిఫై అయిన వాళ్ళు, అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా చదువుతున్న వాళ్ళు ఈ ప్రిపరేషన్ ఇలాగే కంటిన్యూ చేయండి. ఒకవేళ ఈ నోటిఫికేషన్ మిస్ అయితే ఈ 2025 రాబోయే నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు జాబ్ అయితే క్రాక్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ టోటల్ ఈస్ట్ అండ్ ఎస్ఈఆర్ ఇంక్లూడ్స్ 225 వేకెన్సీస్ ఆఫ్ మెట్రో రైల్వే కోల్కతా. అండ్ ఈ నోటిఫికేషన్లో ఏంటంటే నార్మల్గా అసిస్టెంట్ లోకో పైలట్స్తో పాటు మెట్రో సిటీస్లో మెట్రో ట్రైన్స్ ఉంటాయిగా, వాటికి కూడా అసిస్టెంట్ లోకో పైలట్స్ని ఫిల్ చేయబోతున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. కోల్కతా నుండి 100 అండ్ ఈస్టర్న్ రైల్వేస్ నుండి 125 వేకెన్సీస్. ఇక్కడ చూడండి, ఎస్ఈఆర్ విల్ ప్లేస్ ఇండెంట్ ఆఫ్ 921 పోస్ట్స్లో 796 మాత్రం అసిస్టెంట్ లోకో పైలట్స్ జనరల్ జోన్, 125 మాత్రము మెట్రోపాలిటన్ మెట్రో ట్రైన్స్ అసిస్టెంట్ లోకో పైలట్స్. ఇకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రైల్వే బోర్డ్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం. అండ్ ఇది ఈ నోటిఫికేషన్ షార్ట్ నోట్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను కూడా అసిస్టెంట్ లోకో పైలట్స్ ఎగ్జామ్ రాశాను. సీబీటీ 1 క్లియర్ అయింది. అండ్ సీబీటీ 2 నాకు ఈరోజే ఎగ్జామ్ ఉంది. 28 మార్చ్ 3, 2025 ఫస్ట్ షిఫ్ట్ ఉంది. బట్ సర్వర్ డౌన్ ఇష్యూ వల్ల నిన్న జరిగిన 19th ఎగ్జామ్ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 బోత్ క్యాన్సిల్డ్. అండ్ నా షిఫ్ట్ ఎగ్జామ్ కూడా 28th మార్చ్ జరగాల్సి ఉండగా అది కూడా క్యాన్సిల్ చేసినట్లు నాకు నైట్ మెసేజ్ పంపించారు. ఇంకా మెసేజ్ కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా డియర్ క్యాండిడేట్, డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ యువర్ CBT 2 exam has been rescheduled. Check your registered email, visit RRB website for more details అని మనకైతే ఒక SMS అండ్ మనకి ఈమెయిల్ అయితే రావడం జరిగింది. నేను కూడా CBT 2కే ప్రిపేర్ అవుతున్నాను అండ్ CBT 1 క్వాలిఫైడ్. సో మీరు కూడా ఇలాగే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఈ నోటిఫికేషన్ కాకపోతే
2024 నోటిఫికేషన్ కాబట్టి 2025లో మనం క్రాక్ చేయొచ్చు. మీ ప్రిపరేషన్ ఇట్లానే కంటిన్యూ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఏఎల్పి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ప్యాటర్న్ ఏంటి అండ్ ఫుల్ డీటెయిల్స్ ఇంకో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. మీరైతే మన ఛానల్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి.